వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ. అందరికీ నమస్కారం. ఈ రోజు సాయంత్రం ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవ్ నగర్ కాలనీ ఏరియాలో 8 మంది మట్కా బిడ్డర్లను అరెస్ట్ చేసి వారి వద్ద 5400 నగదు మరియు ఈ మట్కా జూదం ఆడుతున్నటువంటి 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మట్కా జూదం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు అయినటువంటి బండారు శ్రీనాథ్ ను మరియు అతనికి ఈ మట్కా జూదం ఆడటంలో సహాయపడుతున్న మిగిలిన 7 మంది సహ బీటర్లు అందరూ కూడా సంజీవనగర్, వివేకానంద నగర్ వంటి వెనుకబడిన ప్రాంతాలకు చెందినవారే. వీరందరికీ కూడా ఇదివరకు మట్కా జూదం వలన జరిగే నష్టాన్ని కూడా కౌన్సిలింగ్ ద్వారా వీరికి వివరించడం అయినప్పటికీ వీరు ఈ వెనుకబడిన ప్రాంతంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడం వలన ప్రజలు ఇంకా భారీగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రొద్దుటూరు ప్రాంతవాసుల అందరికీ కూడా ప్రొద్దుటూరు పోలీసు వారి తరపున విన్నవించుకోవడం ఏమనగా దయచేసి ఈ మట్కా జూదం, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరుచున్నాము. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు.